హాయ్ అండి, హలో, నమస్తే. నా పేరు లావణ్య. మీరందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. యాక్చువల్లీ ఏంటంటే యూట్యూబ్ స్టార్ట్ చేసి చాలా రోజులు అవుతుంది కదని చెప్పాను కదా. అంటే నేను ఇది వీడియో అప్లోడ్ చేయబోయేది 4th వీడియో అండి. ఈ వీడియో నేను చాలా రోజులు అవుతుంది తీసి, అంటే మరీ నెలలు సంవత్సరాలు కాదండి. రీసెంట్గా మన తానా మరియు పరవాడ గ్రామాల్లో పండగ ఫెస్టివల్ మామూలుగా జరగలేదు, మీరు చూసే ఉంటారు. ఆ రోజు ఇంకా పిల్లలతో వెళ్ళామండి అలా ఇంకా ఎంజాయ్ చేయడానికి. ఒకటా రెండా మొత్తం 10 పైనే ఉన్నట్టున్నాయండి స్టేజ్లో అయితే. ఝాన్సీ గారు వీడియో చూసారా? ఎంత బాగా వేశారు, డ్యాన్స్ తిరగతీశారు. ఝాన్సీ గారు వీడియో ఏమైనా మా కొత్త డ్యాన్స్ మేము చాలా చూసాం అనుకోవచ్చు, కానీ నాకైతే కొత్తేనండి. నేను లైవ్లో చూడడం మొదటిసారి అండి అసలు ఆవిడ డ్యాన్స్ చూడడం. చాలా గ్రేస్ఫుల్గా వేశారండి డ్యాన్స్ అయితే, మామూలుగా వేయలేదు. ఆవిడ ఒక్కరితే కాదండి, ఆ వెనక బ్యాక్ సైడ్ ఉన్న లేడీస్ అంతా కూడా బాగా వేశారు డ్యాన్స్ అయితే. వాళ్ళంతా ఎనర్జీగా వేయడానికి కారణం కూడా మనం అనుకోవచ్చు వాళ్ళకి ఏముందిలే అని, కానీ వాళ్ళకి ఎన్నో కష్ట సుఖాలు ఉంటాయండి. అవన్నీ మర్చిపోయి మన కోసం డ్యాన్స్ వేస్తారు. బాగా వేశారు అయితే, సూపర్గా వేశారు. ఇంకా అలా అలా చూస్తూ ఒకటా రెండా చూడడానికి చాలా ఉన్నాయి. ఇది కూడా బాగుందండి, చూడండి ఒకసారి. అంటే నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి, కొంచెం లెంత్ ఎక్కువైపోతుంది కదా, మీకు చూడడానికి చిరాగ్గా ఉంటుందని. ఇక్కడ చూసారా, అతను డ్యాన్స్ వేస్తున్నాడు అనుకుంటున్నారా ఏంటి మీరు? లేదండి, అతను చాలా కామెడీ చేస్తున్నారు. స్టేజ్ మీదకి వచ్చి పాపం వాళ్ళకి డ్యాన్స్ కూడా వేయడానికి డిస్టర్బ్ చేస్తున్నారు. అతనితో కామెడీ మామూలుగా చూడండి ఒకసారి. మీరు ఈ వీడియో అయితే ఫుల్గా చూడండి. అక్కడక్కడ కొన్ని కామెడీ క్లిప్స్ కూడా ఉంటాయండి, మామూలుగా ఉండదు అసలు. అతను యాక్చువల్లీ రిటైర్డ్ ఆర్మీ జవాన్ అనుకుంటానండి. అందుకే ఇంకా అదే ఆర్మీ సాంగ్కి అతను వచ్చాడు, సెల్యూట్ చేస్తున్నాడు. చాలా కామెడీగా చేశారు అయితే మొత్తానికి. అసలు స్టేజ్ దిగండి అన్నా సరే అసలు దిగట్లేదు. మొత్తానికి ఇంకో డ్యాన్స్తో రెడీ అయ్యారండి. మేమైతే ప్రజెంట్ ఒక స్టేజ్ దగ్గరే చూసాము, ఎందుకంటే ఝాన్సీ గారు వీడియో ఉంది, డ్యాన్స్ వేస్తున్నారు కదా, అందుకని చూసారా. అతను మళ్ళీ కూడా ఆ సాంగ్ కూడా పాపం డిస్టర్బెన్స్ చేస్తున్నారు. చాలా కామెడీ అనిపించింది. ఎప్పుడైనా సరే ఫ్యామిలీతో అలా బయటికి వెళ్తూ ఉండాలండి, కొంచెం మనకి కూడా టైంపాస్ అవుతుంది. మేమైతే అప్పుడప్పుడైనా సరే అలా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి ట్రై చేస్తాము. ఇంకా మొత్తానికి ఇలా కాదని మా ఆయనగారు అయితే స్కూటీ వేరే దగ్గర పెట్టేసి, జనాల్లో మనం ఇంకా వెళ్ళలేమని నడుచుకొని హాయిగా వెళ్దామని డిసైడ్ అయిపోయామండి. ఇంకా అలా 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 నడుస్తూ, ఇంకా బోర్ కొట్టేది ఏముందండి, అటు చూస్తే ఒక స్టేజు, ఇటువైపు చూస్తే ఒక స్టేజు, మొత్తం స్టేజ్లన్నీ కవరప్ చేస్తూ అలా నడుస్తూ వచ్చామండి. ఇక్కడ చూసారా, ఇక్కడ కూడా డ్యాన్స్ అయితే సూపర్గా తీసేశారు, మామూలుగా లేదైతే. జనాలు అయితే ఎక్కడి నుంచి వచ్చారండి బాబు, అంత జనాలే.
ఒక స్టేజ్ దగ్గర, అన్ని స్టేజ్ దగ్గరలో కూడా కవరప్ చేస్తారు ఆల్మోస్ట్ అయితే మొత్తానికి. మేము ఇంటి దగ్గర నుంచి బయలుదేరేసరికి 8 అయిపోయింది. ఇంటికి వచ్చేసరికి 11 పైన అయిపోయిందండి. ఒక్క నిమిషం చూసారు కదా, ఇతనైతే డ్యాన్స్ ఎంత బాగా వేస్తున్నారో. అసలు ప్రపంచానికి నాకు సంబంధమే లేదన్నట్టుగా డ్యాన్స్ వేస్తుంటాడు, మామూలుగా వేయలేదు. అందరూ స్టేజ్ మీద ఉన్న డ్యాన్స్ చూస్తుంటే నేను మాత్రం ఇతని డ్యాన్స్ చూస్తున్నాను. అక్కడ చూడండి, అక్కడ పైన స్టేజ్ మీద డ్యాన్స్ చేసిన అతనైతే అతని పర్సనాలిటీగా అతనికి సంబంధం ఉందా? అసలు ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారండి బాబు, ఎనర్జీగా డ్యాన్స్ చేస్తున్నారండి, మామూలుగా ఊపుతూ డ్యాన్స్ వేయలేదు, భలే వేశారు. నువ్వు ఒక్కడవే వేయగలవా, నేను వేయలేనన్ను అంటూ మరీ ఇంకొక అతను వచ్చాడండి. వాళ్ళు భలే వేస్తున్నారు. అందరూ స్టేజ్ పైన అతన్నే చూస్తున్నారు డ్యాన్స్. నేనైతే ఇతన్నే ఫోకస్ చేసి వీడియో తీస్తున్నాను. అంతే, లైఫ్ అంటే మినిమం ఎంజాయ్ చేయాలండి. అతన్ని చూసి మనం నేర్చుకోవాలా? చెప్పండి మీరైనా సరే. అప్పుడప్పుడే ఎంజాయ్ చేస్తే మనకి మైండ్ అనేది రిలీఫ్గా చాలా ఫ్రీగా ఉంటుందండి. బోల్డ్ టెన్షన్లతో ఉంటాం కదా మనమైనా సరే. అలా 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 నడుస్తూ చుట్టమల్లే చుట్టేస్తావే అంటూ అన్నిటినీ చుట్టేసామండి. భలే ఎంజాయ్ చేసాం ఆ రోజైతే. మా చిన్నోడు కూడా అసలు పడుకోలేదు. ఇంకా ఆ డ్యాన్స్ని ఆ లొకేషన్ని మొత్తం చూస్తూ ఉన్నాడండి. మీకు విషయం చెప్పిన, మా పెద్ద అబ్బాయి అయితే అసలు పేచి అల్లరి ఏముండదండి. ఎందుకంటే వాడు చిన్నప్పటి నుంచి అయినా సరే ఏ పండుగలైనా తీర్థంలైనా సరే బొమ్మల్ని చూసి కొనమ్మ అచ్చేయమ్మ అనేసి అస్సలు పేచి పెట్టాడు. నాకు వాడితో అయితే అదొక ప్లస్ పాయింట్. నేను అడుగుతా, ఏదైనా కొనాలా నాన్న చెప్పు కొంటానంటేనే, వాడికి నచ్చింది అడిగితే కొంటాను, అంతకు మించి కానీ అస్సలు పేచి పెట్టాడండి. మా చిన్నోడు ఎలా చేస్తాడో తెలియదు.